ఉగ్రదాడిపై భారత్ సాగించిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా చిలకలూరిపేట పట్టణంలోని సోమవారం సాయంత్రం జరిగిన తిరంగా ర్యాలీలో కూటమి నేతలతో కలిసి పత్తిపాటి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ 26 మంది సాధారణ పౌరులను బలి తీసుకున్న ఉగ్రవాదుల దుశ్చర్యకు ప్రతీకగా భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని అంతం చేయడం దేశానికి గర్వకారణం అన్నారు. సైనికులకు మన పూర్తి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం నుంచి కానీ కూటమి ప్రభుత్వంలో లేకపోయినా తిరంగా యాత్రకు మద్దతు పలకడానికి వచ్చినటువంటి పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరూ జెండాలు తీసుకోండి దయచేసి. ఎవరో ఖాళీ చేతులతో ఉండదు, జెండాలు కావాల్సినవి ఉన్నాయి. అబ్బాయి బాబాజీ ఆటో అబ్బాయి భరత్ జోకరు ఆ ఖాళీ ఉన్న చేతులు జెండాలు పెట్టాలి. కాబట్టి దయచేసి కదా మరి వాటిని కాపాడేటువంటి బాధ్యతలో ప్రతి ఒక్కరు ఒక బాధ్యత గల పౌరుల్లో ప్రవర్తించాలా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఆశాంతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా పాల్గొని మరి భారతీయులందరూ ఒకటి మన బృహత్తరమైనటువంటి మరి కార్యక్రమాల్లో ఖచ్చితంగా దేశ పౌరులుగా ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశం మొత్తం ఒకటే, జాతి మొత్తం ఒకటే, కులాలు లేవు. మరి అమేయమైనటువంటి బలీయమైన శక్తిగా నిలబెట్టగలమని ఈ రోజున నిరూపించుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానంలో కానివ్వండి, యుద్ధ రంగంలో కానివ్వండి, విద్యా రంగంలో కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే భారతదేశానికి అత్యున్నతమైన ఒక చారిత్రక నిర్ణయం ఈ రోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా హర్షించింది. మరి గతంలో ఏదన్నా పాకిస్తాన్ మీద ఒక అడుగు ముందుకేద్దామంటే మరి అమెరికా మద్దతు ఇవ్వకపోతే మనకి రష్యా మద్దతు ఇచ్చిన పరిస్థితి, రష్యా మద్దతు ఇస్తే అమెరికా మద్దతు ఇవ్వని పరిస్థితి. ఈ రోజు అలా కాదు. భారతదేశం ప్రపంచంలో ఒక అమేయమైనటువంటి శక్తిగా అవతరించి దయచేసి మహిళలందరూ కూడా ఆగాలి. ఇంకా శాసనసభ్యులు రాలేదు. మనందరం కూడా రైతు బజార్ దగ్గర నుంచి ఒక ర్యాలీ అనుకున్నాం. ఎవరికి వాళ్ళు సొంత డైరెక్షన్లతో నడవమాకండి దయచేసి. కాబట్టి దయచేసి అందరూ కూడా రైతు బజార్ ఇక్కడికి రావాలని కోరుచున్నాము.